సో ఎక్కడి నుండి మనం యూజ్ చేసుకున్నా సరే దాని రైట్ వేలో యూజ్ చేసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మ్యూజిక్ ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా మీ యూట్యూబ్ లాంగ్ వీడియోస్లో ఏదైనా మ్యూజిక్ అనేది యూజ్ చేసుకోవాలనుకుంటే కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా యూజ్ చేయాలనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఫ్రీగా ఉన్నాయి, అదేవిధంగా పెయిడ్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో వచ్చేసి నేను కంప్లీట్గా ఫ్రీగా చెప్పడం అయితే జరుగుతుంది. మీకు పెయిడ్గా అదేవిధంగా మంచి మ్యూజిక్ అనేది కావాలంటే కింద కామెంట్ చేయండి, వాటికి సంబంధించి కూడా వీడియో అయితే చేస్తాను. ముందుగా మనం ఫ్రీగా కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూట్యూబ్ కి సంబంధించి ఆడియో లైబ్రరీ ఉంటుంది. అఫ్ కోర్స్ మీలో కొంతమందికి అది తెలిసి ఉండొచ్చు, అయినా సరే దీనికి సంబంధించి కూడా కొంతమంది నాకు కామెంట్ అయితే చేస్తుంటారు, అన్న యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుండి కూడా మనం ఏదైనా మ్యూజిక్ అనేది యూజ్ చేసుకున్నట్టయితే కాపీ రైట్ అనేది వస్తుందంట కదన్నా అని అయితే అడగడం అయితే జరుగుతుంది. సో ఎక్కడి నుండి మనం యూజ్ చేసుకున్నా సరే దాని రైట్ వేలో యూజ్ చేసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. యూట్యూబ్ ఆడియో లైబ్రరీకి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయంటే ఏ విధంగా వాడాలనేది వాటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదేవిధంగా మీకు మిగతా ఒక వెబ్సైట్లు అనేది వీడియోలో మీకు నేను చెప్పడం అయితే జరుగుతుంది, ఏ విధంగా యూజ్ చేయాలనేది. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా నేను ఇక్కడ డైరెక్ట్గా ట్యాబ్లో చూస్తున్నాను. నా ఛానల్కి సంబంధించి ఏదైతే వైటీ స్టూడియో ఉందో ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు కూడా మీ ఛానల్కి సంబంధించి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఆడియో లైబ్రరీ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు యూట్యూబే కొన్ని మ్యూజిక్స్ అనేది అదేవిధంగా సౌండ్స్ ఎఫెక్ట్స్ అనేది ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి మనకు పర్మిషన్ అయితే వస్తుంది. యూట్యూబ్ కూడా ఊరికే మనకు మెయిన్గా వైటీ స్టూడియోలని ఆప్షన్ ఇస్తుందంటే యూట్యూబ్ కూడా ఊరికే ఇవ్వదు, కాబట్టి ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యూజిక్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా ట్రాక్ టైటిల్ అని అదేవిధంగా మూడ్ అని ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, చాలా మ్యూజిక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా 6194 మ్యూజిక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఫిల్టర్ అనేది యూజ్ చేసి మూడుని బట్టి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే డ్యూరేషన్ ని బట్టి ఇక్కడ మీరు మ్యూజిక్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కింద లాస్ట్ లో గమనించినట్టయితే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అదేవిధంగా అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని. అంటే ఇక్కడ ముందుగా లాస్ట్ ఆప్షన్ ఏదైతే అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని ఉందో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు గమనించవచ్చు లైసెన్స్ టైప్ లో అక్కడ అంతా కూడా మీకు సిసి అని అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదైతే యూట్యూబ్ ఆడియో లైబ్రరీకి సంబంధించి ఇక్కడ లైసెన్స్ టైప్ అనేది చెక్ చేసుకోకుండా ఇక్కడ సిసి ఉన్నట్టయితే మీరు దీని మీద క్లిక్ చేయండి. ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఏదైనా ఒక సిసి టైప్ మీద క్లిక్ చేసినట్టయితే సిసి అంటే క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్ అనమాట. అంటే మనం వాళ్ళ మ్యూజిక్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి సంబంధించి క్రెడిట్ ఇవ్వమని డిస్క్రిప్షన్ లో ఇది మెన్షన్ చేయమని వాళ్ళు ఇక్కడ మనకి ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు. మీరు చదివినట్టయితే యూ కెన్ యూజ్ దిస్ ఆడియో ట్రాక్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ వీడియోస్ ఇంక్లూడింగ్ వీడియోస్ దట్ యూ మానిటైజ్, హౌఎవర్ యూ మస్ట్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ వీడియో డిస్క్రిప్షన్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఒకవేళ ఇప్పుడు ఈ వీడియోలో నేను యూజ్ చేశాను అనుకోండి ఈ మ్యూజిక్ అనేది, సో నేను దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఏదైతే వీళ్ళు మెన్షన్ చేశారో దాన్ని కాపీ చేసి అది డిస్క్రిప్షన్ లో మెన్షన్ అయితే చేయాలి. సో ఇక్కడ ఈ విధంగా సిసి అని ఉన్నట్టయితే మీరు ఈ విధంగా వాళ్ళకి సంబంధించి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయలేరు అనుకోండి, అక్కడ మీకు ప్రాబ్లం రావచ్చు. ఆ విధంగా లేకుండా నార్మల్ గా కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ ఫిల్టర్స్ లో దాన్ని తీసేసినట్టయితే లైసెన్స్ టైప్ లో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే యూట్యూబ్ సింబల్ ఉంది కదా, యూట్యూబ్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఈ విధంగా ఉన్న మ్యూజిక్ అనేది మీరు యూజ్ చేసుకున్నట్టయితే ఎటువంటి క్రెడిట్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, యూట్యూబే క్రెడిట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా లైసెన్స్ టైప్ అనేది యూజ్ చేసుకొని అంటే దాన్ని కరెక్ట్ గా చూసుకొని మీరు యూట్యూబ్ ఆడియో లైబ్రరీకి సంబంధించి మ్యూజిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ట్రక్ కి సంబంధించి సౌండ్ తక్కువ వస్తుంది. ఈ విధంగా ఏదైనా ఒక సౌండ్ ఎఫెక్ట్ అనేది కూడా మీరు ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి మిగతా వెబ్సైట్లకు సంబంధించి చెప్పామంటే వేరే వెబ్సైట్ నుండి మీరు ఫ్రీగా కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్ ఆడియో లైబ్రరీకి సంబంధించి కాకుండా నార్మల్ గా మనకు యూట్యూబ్ లో చూసుకున్నట్టయితే
ఎన్సిఎస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒకసారి ఇక్కడ ఎన్సిఎస్ మ్యూజిక్ అని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు నో కాపీరైట్ సౌండ్స్ అని ఒక ఛానల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి కూడా మీరు మ్యూజిక్ అనేది డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే మనము యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలంటే అలా కాదు. ఏదైతే మ్యూజిక్ ఉంటుందో దాని కింద వాళ్ళు లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒక మ్యూజిక్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే చేస్తున్నాను. ఈ మ్యూజిక్ అనేది నేను యూజ్ చేసుకోవాలనుకుంటే ముందుగా వీళ్ళ డిస్క్రిప్షన్ అనేది చూడండి. డిస్క్రిప్షన్ అనేది చూసిన తర్వాత వీళ్ళు ఇక్కడ కింద ఏదైనా మనకు మెన్షన్ చేయమంటున్నారా అనేది వెరిఫై చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు వెన్ యు ఆర్ యూజింగ్ దిస్ ట్రాక్ ప్లీజ్ యాడ్ దిస్ ఇన్ యువర్ డిస్క్రిప్షన్ అని మనకు మన డిస్క్రిప్షన్ లో ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో సీసీకి సంబంధించి అదే విధంగా వీళ్ళు కూడా మనం వీడియోలో ఏ వీడియోలో అయితే మనము మ్యూజిక్ అనేది యూజ్ చేస్తామో అందులో క్రెడిట్ ఇవ్వమని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు పైన లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మనం ఇక్కడ నుండి కూడా మ్యూజిక్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ కేర్ఫుల్ గా వేరే వెబ్సైట్లు అయినా వేరే యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే ఫ్రీ కాపీరైట్ మ్యూజిక్ అనేది మెన్షన్ చేసినట్టయితే ఇది ఒకటనే కాదు వేరేది ఏదున్నా సరే కేర్ఫుల్ గా 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. ఇంకా చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. మనకు చూసుకున్నట్టయితే పిక్సాబే ఈ వెబ్సైట్ లో కూడా మనకు కాపీరైట్ ఫ్రీకి సంబంధించి మ్యూజిక్స్ అయితే ఉంటాయి. ఒకసారి ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి. ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి కూడా ఇక్కడ మీరు ఫిల్టర్స్ లో వచ్చేసి మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఏ మ్యూజిక్ కావాలనేది మీరు ఇక్కడ ఈ విధంగా డాన్స్ కి సంబంధించి అంటే డాన్స్ ఈ విధంగా మీరు సెర్చ్ చేసినట్టయితే వాటికి రిలేటెడ్ గా కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో లైసెన్స్ టైప్ అనేది అంటే మీరు ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు యూసేజ్ పాలసీస్ ఉంటాయి. వాటిని వెరిఫై చేసుకోండి. 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు ఆ మ్యూజిక్స్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇంకా పెయిడ్ వర్షన్ లో చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అంటే ఖచ్చితంగా మీ వీడియోకి మ్యూజిక్ అనేది అవసరం అనుకున్నప్పుడు కొన్ని మనకు వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. పెయిడ్ వర్షన్ లో వాళ్ళు మంచి మ్యూజిక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది వీడియో చేయమంటే కింద కామెంట్ చేయండి. వాటికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుండి యూజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా వేరే వెబ్సైట్స్ కానీ అదే విధంగా యూట్యూబ్ లో కొన్ని మనకు ఏవైతే ఛానల్స్ ఉంటాయో వాటి నుండి యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి క్లియర్ గా వాటికి సంబంధించి లైసెన్స్ పాలసీ అనేది వెరిఫై చేసుకొని మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయమంటున్నారా లేకపోతే దానికి సంబంధించి ఏదైనా టైం పీరియడ్ అనేది ఇచ్చారా అనేది 1-2 సార్లు మాత్రం ఖచ్చితంగా వెరిఫై అయితే చేసుకోవాలి. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు దీనికి సంబంధించి కానీ యూట్యూబ్ రిలేటెడ్ గా కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.